నేను ఆయనతో పాటు కలిసి పాట పాడుతున్నాను. ఆయన ప్రవచిస్తూ అందరికీ చేతులు పెట్టి వాక్యం చెప్తున్నారు. నాతో మాట్లాడడానికి నేను అంత ప్రత్యేకత కాదని నాకు తెలుసు, కానీ ఆయన నన్ను చూసుకుంటూ వస్తుంటే చాలా ఆనందపడిపోయాను. ఏంటంటే దేవుడు నాతో మాట్లాడిపోతున్నాడని లోన్లోని దేవునికి కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటున్నాను. కానీ ఆయన నన్ను దాటిపోయాడు. వెనక్కి వెళ్ళిపోయి వెనకాల అమ్మాయికి ఆ పక్కన ఆవిడికి చెయ్యి పెట్టి ప్రార్థన చేసి నన్ను దాటి మళ్ళీ ఎదరికెళ్ళిపోయాడు. అప్పుడు కళ్ళంబ నీళ్ళు పెట్టి ప్రార్థన చేసుకున్నా. ఏమంటే యేసయ్య, ఒక రోజు జక్కరియా నిన్ను చూడడానికి చెట్టు ఎక్కినట్టు ఇక్కడ చెట్టు లేదు కదా, నేను బిల్డింగ్ ఎక్కి చూడాలా, నిన్ను బిల్డింగ్ ఎక్కి పిలవాలా నిన్నని ఆయనతో మాట్లాడగానే, నా కుమారుడా నీ హృదయం నాకు వినబడిందని దేవుడు ఒకేసారి ఎదురుకొచ్చేసి వెనక్కి తిరిగాడు. దేవునికి స్తోత్రం కలుగుందా. చెప్పాలని నేను అనుకోలేదు, నాకు టెన్షన్గానే ఉంది. కానీ ఎందుకు మాట చెప్తున్నానంటే, మోకరిల్లేసి కన్నీళ్ళు పెట్టేసి కింద పైన ద్రొల్లేసి దాబైకి ఉరుగు తినే దేవుడు వింటాడంటే కాదు, చేతులెత్తి యేసయ్యా అని పిలిచేనండి వెనక్కి తిరిగిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు హృదయ తలంపులను ఎరిగి ఉన్నాడని నేను ఇక్కడ వచ్చాక విశ్వసిస్తున్నాను. అందరిని అడుగుతున్నా, అమ్మ ప్రార్థన ఎలా చెయ్యాలి అన్నాను. కానీ హృదయాంతరంగం ఒక దేవాన్ని పిలిస్తే ఆయన పలుకుతాడు. ఈ ఒక్క చిన్న వాక్యం దేవుడు దీవించిన. చూడండి, మనకి అద్భుతకరంగా దేవుడి సేవలో పరిచారకుడిగా వాడబోతున్నాం. హల్లెలూయా. దేవుడు నీతో మా గతంలో మాట్లాడిన ప్రతి వాగ్దానం దేవుడు నెరవేర్చబోతున్నాడు. అయితే ఇంకా సమయం ఉంది. ఇంకా నా సన్నిధిలో నువ్వు కనిపెట్టు, ప్రార్థనలో ఉండు, వాక్యంలో అత్యధికంగా ఉండు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. శనివారం నుండి ఎన్ని గంటలు బయలుదేరాడన్న? పొద్దున్న 7:38. ఇప్పుడు సాయంత్రం కాదు, పొద్దున 8కి బయలుదేరి బైక్ మీద బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకు వచ్చాడు తమ్ముడు. 1 గంట 12:30కు వచ్చారు. మన ఆరాధన అయిపోయిన వెంటనే 12:30కు వచ్చారు. అప్పటి నుండి ఇప్పుడు దాకా మనతో పరిచర్యలు కుర్చీలన్నీ వేసింది పిల్లలే, ఎంతో పాటు వచ్చిన పిల్లలు. హల్లెలూయా.